ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? ఏం చేస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటండి? రేవంత్ రెడ్డి కొంచెం భూములకి పైసలు వేయరాయ, రైతు బంధు చేస్తారు, రైతు బంధు లేదాయ, రుణమాఫీలు 2 లక్షలు చేస్తారు, 2 లక్షలు చేయరాయ. మరి ఆడవాళ్ళకు 2500 ఇస్తాను, అవి ఇవ్వరాయ, రేషన్ కార్డు ఇవ్వరాయ, కొత్త పింఛన్ ఇవ్వరాయ. మళ్ళీ పోతే పేదలకు బెడ్రూమ్ లేవాయ, జాగలు ఇస్తానే జాగలు లేవాయ, ఏవి లేవాయ. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏమున్నాయి అక్కడ ఏమి లేవు. ఇక ఇటు కేసీఆర్ఏ నిజంగా రైతు బంధు టైంకి వేసేది మాకు, ఆపదికి బాపదికి దేనికైనా వేసేది. మంచిగా పైసలు ఎమ్మడే మాకు లేకుండా. కానీ ఈయన 2 లక్షలు చేస్తాను ఆయన అసలే మళ్ళీ వడ్డీలు కట్టమంటే వడ్డీలు కట్టినా కూడా రైతు బంధు నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? ఏం చేస్తున్నారు? పని సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏం చేసింది ఆయన రేవంత్ రెడ్డి? ఏమన్నా పాలన చేసింది ఆయన? ఏమన్నా మూవీలు ఏమన్నా కూలీలు మొత్తం పని లేక వస్తున్నారు, పని లేక మేము వస్తున్నాము. ఎన్న 3 భర్త భార్య మంచిగా పెట్టుకోలేక ఆ రైతు బంధు సార్, రైతు బంధు లేదు. ఆడలకు ఆ భాష పని లేదు. ఏమన్నా ఉన్నా అదే ఏమన్నా లేదు. ఒక డిప్యూటీ కాదు వెంకరెడ్డి ఏమో గెలుస్తుంటూ పోతుండో అడగచ్చు తనకుండా పడుతుంది. ఏముంది ఏం చేస్తాం? ఇంకా మనం మాట్లాడేది ఏమని చెప్పాలి? మాకు మా బతికేమో ఇట్ట అయిపోతుంది. మా బతుకు ఇస్తా ఉంటాడు, ఏమి ఇచ్చేది గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? మంచిగా చేసినాడు, మంచిగా చేసిన కాడికన్నా మంచిగా చేసినాడు. ఆ చిన్న రూపాయి చిన్న కాడికి తిన్నాడు. అది తిన్నదో భగవంతు గారికి అది మనం పోయి చూడలేదు కదా. అవన్నీ మంచిగా ఉంది. అప్పుడు మాకు పనులు దొరికినాయి, మాకు మంచిగా అప్పుడు మంచిగా మాకు కూలినాలు పని దొరికింది, మంచిగా రైతు పని దొరికింది, మాకు అన్ని దొరికింది మాకు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు అంజయ్. ఏం చేస్తున్నారు? మేస్త్రి పని చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇది అంటే రైతులకు ఆయన మంచిగా చేస్తాడు కదా. రైతులకు రుణమాఫీ ఒక పడుతున్నాయి, ఒకటి పడుతున్నాయి. అట్లా బస్సు వేస్ట్గా పెట్టిండు. బస్సు పెడితే బియ్యం సన్న బియ్యం లేబర్ పోతలేరు కదా. ఒకవేళ జాబ్ ఉద్యోగస్తులకు ఉంది బస్సు, పేదోళ్ళకైతే ఏం లేదు కదా. అది లెక్క. రైతులకు ఒకరికి రుణమాఫీ పడ్డాయి, ఒకరికి పడదు. అది చేస్తాడు, మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కానీ తినడంటారు కదా, తిన్నా కూడా మంచి పని చేసి తిన్నా మంచి పని, తినడేం పని అంటే తిన్నా మంచి ఏ విధంగా రైతులకు మంచిగా చేస్తారు. దేనికైనా పేదోళ్ళకి మంచిగానే చేస్తారు. రూపాయి తిన్నా కావాలని ఆటన్నా